నమస్తే, వెల్కమ్ టు పూరాలోకల్. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకి బలపడుతోంది. 10 ఏళ్ల క్రితం కేవలం ఒక్క సీటుకే పరిమితమైన కాషాయ పార్టీ క్రమంగా ఎదుగుతూ వస్తుంది. ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో పార్టీ గెలిచింది. గత 2019 ఎన్నికల్లో 4 స్థానాలతో 19.45% ఓటు బ్యాంకును సాధించింది. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాల్లో 35% ఓట్లతో పార్టీ గెలుపొందడంతో కమలం క్యాడర్ ఫుల్ జోష్లో ఉంది. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కిషన్ రెడ్డి మళ్లీ భారీ మెజార్టీని అందుకున్నారు. 10 ఏళ్లుగా బీజేపీ ఈ స్థానాన్ని గెలుస్తూ వస్తుంది. 2014లో బీజేపీ అభ్యర్థిగా బండారు దత్తాత్రేయ గెలిచారు. 2019, 2024లో కిషన్ రెడ్డి సత్తా చాటారు. 2019లో కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్పై 62,114 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కిషన్ రెడ్డికి 4,73,012 ఓట్లు పోలు కాగా 45.15% ఓట్లను సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్పై 49,944 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో బీజేపీ కాషాయ జెండా పాతింది. ఈ స్థానంలో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిచారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఈటలకు 9,80,712 ఓట్లు పోలవగా 3,87,375 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డిపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డికి 6,03,748 ఓట్లు పోలవగా ఈసారి ఈటలకు అంతకంటే బంపర్ మెజార్టీని ప్రజలు అందించారు. 51.25% ఓట్లను ఈటల సాధించి మల్కాజ్గిరిలో కాషాయ పతాకాన్ని ఎగరవేశారు. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ కుమార్కు 4,98,276 ఓట్లు పోలవగా 43.40% ఓట్లు సాధించారు. ప్రత్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్పై 89,508 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా ఈ ఎన్నికల్లో బండికి 5,85,116 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 2,25,209 ఓట్ల భారీ మెజార్టీ రాగా 44.57% ఓట్లను సాధించి బండి ఎంపీగా రెండోసారి విజయ పతాకం ఎగరవేశారు. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీగా గెలిచారు. కాగా ఆయనకు 2019 ఎన్నికల్లో 4,80,584 ఓట్లు పోలవగా 45.21% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో అరవింద్కి 5,92,318 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 48.2% ఓట్లను సాధించిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇందూరుగడ్డపై కాషాయ జెండను పాతారు. ఇక మెదక్ లోక్సభ సెగ్మెంట్ బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. కానీ ఆ స్థానంలో రఘునందన్ రావు గెలుపు జెండా పాతారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును తట్టుకొని గెలిచారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 3వ స్థానానికి పరిమితమైంది. ఈ లోక్సభ ఎలక్షన్స్లో రఘునందన్ రావుకు 4,71,217 ఓట్లు పోలవగా తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. రఘునందన్ రావు 33.99% ఓట్లను సాధించి మెతుకు సీమపై బీజేపీ జెండాను ఎగరవేశారు. చేవెళ్ల స్థానాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి చేజిక్కించుకున్నారు. కొండాకు మొత్తం 8,09,882 ఓట్లు పోలవగా 1,72,897 మెజార్టీతో రంజిత్ రెడ్డిపై గెలుపొందారు. 2019లో గడ్డం రంజిత్ రెడ్డికి 5,28,148 ఓట్లు పోలవగా కొండా విశ్వేశ్వరరెడ్డికి
14,317 ఓట్లు పోలయ్యాయి. కాగా ఈసారి ఎన్నికల్లో 1,72,397 మెజార్టీతో 48.34% ఓటింగ్ పర్సెంటేజ్తో రంజిత్ రెడ్డిపై కొండా గెలుపు పతాకం ఎగరవేశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన మహబూబ్ నగర్ పార్లమెంటును బీజేపీ కైవసం చేసుకుంది. గద్వాల జేజమ్మ ఎంపీగా గెలిచింది. ఈ ఎన్నికల్లో డీకే అరుణకు మొత్తం 5,10,747 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డిపై 4,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2019 ఎన్నికల్లో డీకే అరుణపై బీఆర్ఎస్ నేత మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. మన్నె శ్రీనివాసరెడ్డికి 4,11,402 ఓట్లు పోలవగా డీకే అరుణకు 3,33,573 ఓట్లు పోలయ్యాయి. 33.87% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కానీ ఈ ఎన్నికల్లో డీకే అరుణకు 5,10,747 ఓట్లు పోలవగా 41.66% ఓట్లు సాధించారు. 4,500 మెజార్టీతో జేజమ్మ విజయకేతనం ఎగరవేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్లో మొత్తం 14,89,770 ఓట్లకు గాను 10,63,730 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ప్రత్యర్థి అభ్యర్థి గోడం నగేష్పై గెలుపొందారు. బాపురావుకు 3,77,374 ఓట్లు పోలవగా 35.47% ఓటింగ్ పర్సెంట్ నమోదైంది. కానీ ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ టికెట్ను సోయం బాపురావుకు కాదని గోడం నగేష్కి ఇచ్చారు. సిట్టింగ్ స్థానాన్ని ఇతరులకు ఇచ్చి బీజేపీ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. నగేష్ 90,652 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి మొత్తం 12,35,597 ఓట్లు పోలవగా నగేష్కు 5,68,168 ఓట్లు రాగా 45.98% ఓట్లను సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై ఆయన గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు సాధిస్తే ఈసారి 35% ఓట్లను సాధించింది బీజేపీ. ఇది కమలం నేతలకు బలం చేకూర్చింది. 6 నెలల్లోనే బీజేపీ గ్రాఫ్ ఇంతగా పెరగడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధిస్తామని పార్టీ రథసారథి కిషన్ రెడ్డి చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అటు మోదీ సైతం తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సర్కారును విశ్వసించలేదనే సంకేతాలు అందుతున్నాయని, అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. దీంతో పొలిటికల్ సీన్లో మోదీ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.